నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామకుండంలో సింగరేణి సంస్థ డి11 ఇంక్లైన్ బొగ్గు గనిని సందర్శించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రానున్నది గులాబీ యుగమే. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. రామకుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశికారి వెల్లడి. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని వాసవి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ సర్వీస్ వీక్ ఆన్ హంగర్ డే, 3 స్కూల్ న్యూట్రిషన్ డే సందర్భంగా పండ్ల పంపిణీ. కోతుల బారి నుండి ప్రజలను కాపాడండి, గ్రామాల నుండి కోతులను బయటకు పంపండి. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ గ్రామ ప్రజల విజ్ఞప్తి. కంపెనీ స్థాయి హాకీ పోటీలకు సిద్ధమైన గోదావరికని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్. సెక్యూరిటీ గార్డులపై దాడి చేసిన డ్రగ్స్, గంజాయి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలి. సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆర్జీ1 అధ్యక్షులు ఎంఏ గౌస్ డిమాండ్. రామగుండంలో సింగరేణి సంస్థ డి11 ఇంక్లైన్ బొగ్గు గనిని ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్జీ1 జీఎం లలిత్ కుమార్ తో పాటు సింగరేణి అధికారులు ఎంపీకి ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. గని ఆవరణలోని దుర్గాదేవి ఆలయంలో ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు, మెడికల్ బోర్డు ఏర్పాటు అంశాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిపారు. ఈ విషయాలను మరోసారి వారి దృష్టికి తీసుకువెళ్తానని కార్మికులకు హామీ ఇచ్చారు. సింగరేణి విశ్రాంతి కార్మికులకు 10,000 పెన్షన్ అందేలా పార్లమెంటులో ప్రస్తావించామని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కార్మికుల స్వంత ఇళ్ల సమస్యలు, కార్మికుల మారుపేళ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ముఖ్యంగా మహిళా కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. GDK11 ఇంక్లైన్ రావడం జరిగింది. పొద్దునకెళ్ళి జిఎం గారితో పాటు అందరి వర్కర్స్ని కలవడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏందో మళ్ళా వారు చెప్పుకోవడం జరిగింది. అందరికీ తెలుసు, ఎలక్షన్ టైం ఎప్పుడైతే మేము వచ్చి ఓట్లు అడిగినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చినామో, ముఖ్యంగా సింగరేణి రిటైర్డ్ కార్మికుల కోసం అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎప్పుడైతే పెన్షన్ ఫస్ట్ అనౌన్స్ చేసిండ్రో, మళ్ళా దాదాపు 30 సంవత్సరాలకి వెళ్ళి మళ్ళా పెన్షన్ పెరగలేదని చెప్పి ఒక పెద్ద డిమాండ్ ఉండే. CMPF నుంచి పెన్షన్ పెరగాలని చెప్పి మళ్ళా IT పర్క్స్ విషయం మీద ఏదైతే డిమాండ్ ఉండేనో, ఎందుకంటే సగం కష్టం అంతా ట్యాక్స్లోనే పోతుంది. సింగరేణి కార్మికుడు చాలా కష్టమైన పని చేస్తాడు. అండర్ గ్రౌండ్ మైన్ పర్టికులర్లీ దాదాపు 1.5 hour లోపడి పోనీకి, మైన్ లోపడి పోనీకి మళ్ళా కఠినమైన కండిషన్స్లో పనిచేసి మళ్ళా డెఫినెట్గా సింగరేణి వర్కరు కార్మికుడు ఒక సర్వీస్ చేస్తున్నాడే అని చెప్పాలి. మన అందరికీ, మన దేశానికి వెలుగునిచ్చే కార్మికుడు. వాళ్ళ సొంతింటి కళ ఏదైతే చెప్పినామో, అండ్ మెడికల్ బోర్డ్ ఇప్పుడు చాలా మందిని కలిస్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు, మాకు మెడికల్ బోర్డు మీద మూవ్మెంట్ లేదని చెప్పి. ఈ విషయాలన్నీ గత 2 సంవత్సరాలకెళ్ళి గెలిచినప్పటికెళ్ళి ఏ అంశం పైన నాకు అవకాశం దక్కినప్పుడు పార్లమెంట్లో కేవలం సింగరేణి విషయం మీద, సింగరేణి అంశాలపైన మాట్లాడడం జరిగింది. మీ అందరికి తెలుసు,
₹20 టన్ చెప్పున సిఎంపిఎఫ్కి కాంట్రిబ్యూషన్ చేయాలని చెప్పి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత 150 కోట్లు దాంట్లో జమ అయినప్పటికీ కూడా అది సరిపోదు. ఎందుకంటే రిటైర్డ్ కార్మికులు ఇప్పుడు దాదాపు 3 నుంచి 5 లక్షల వరకు ఉన్నారు ఎస్టిమేట్. వారందరికీ మినిమం 10,000 చేయాలని చెప్పి ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో పార్లమెంట్లో మళ్ళీ ఆ పాయింట్ రేజ్ చేసినాము. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో పాటు మళ్ళీ నిర్మలా సీతారామన్ గారికి కూడా మేము డిస్కషన్లు చేసినాము. ఐటీ పర్క్స్ మీద ఏదైతే బెనిఫిట్ రావాలనో కోల్ ఇండియా ఎంప్లాయీస్కి వస్తున్నప్పుడు మరి మనకెందుకు ఇట్లా డిఫరెన్షియేషన్ చేస్తున్నారు, ఇట్లా అలగ్గా చూస్తున్నారు అని చెప్పి దాని మీద కూడా మేము చర్చించడం జరిగింది. దాని మీద కూడా ప్రెషర్ పెడుతున్నాం. మళ్ళీ మెడికల్ బోర్డు సమస్య ఇంకా 12 నెలలు ఉన్నాయి. మాకు టైం అవుతుంది. చాలామంది వాళ్ళ బాధ చెప్పుకోవడం జరిగింది. ఈ విషయం పైన నేను ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు ఇమ్మీడియట్గా సీఎం గారితో బట్టి గారితో మాట్లాడి ఈ ఇష్యూ మీద ఏమన్నా మాకు పరిష్కారం కావాలి సార్ అని చెప్పి డెఫినెట్గా రిప్రజెంటేషన్ చేస్తాము. మళ్ళీ కొంతమంది ట్రైనీస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ జాయిన్ అయినారు. చాలా మంచిగా కష్టపడి వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. వారికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, లొకేషన్ బేస్డ్ సమస్యలు. వాటి మీద కూడా మేము ఆఫీషియల్స్ తోటి మాట్లాడి వారికి పరిష్కారం ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. రానున్నది గులాబీ యుగమేనని, 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశికారి తెలిపారు. గోదావరికని అడ్డగుంటపల్లిలోని సిరి ఫంక్షన్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన రామగుండం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొని మాట్లాడుతూ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధికార పార్టీతో దాదాపు సమానంగా గెలవడం జరిగిందన్నారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. ప్రతి డివిజన్లో కమిటీలను వేసి పార్టీని బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలంతా దోపిడీకి గురయ్యారని, రామగుండంలో కూల్చివేతలు, బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలంతా విసిగిపోయారని, మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలంతా కలిసి కట్టుగా పనిచేస్తే కార్పొరేషన్ ఎన్నికలో మేయర్ పీఠం కైవసం చేసుకోవడం ఖాయమని అన్నారు. మేయర్ పీఠంపై విక్రమ్ రాథోడ్ కూర్చుంటారని, కాంగ్రెస్ కు ఇక చిక్కులేనని తెలిపారు. కొంతమంది స్వార్థపరులు మాత్రమే బీఆర్ఎస్ పార్టీని వీడారని, అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అధికారం పోగానే పార్టీ వీడారని, అలాంటి వారికి రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదన్నారు. నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. అందులో గెలిచినటువంటి వాళ్ళను సన్మానం చేసినటువంటి కార్యక్రమం, అదేవిధంగా యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లుగా ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని డివిజన్ల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన కొద్దీ రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో డివిజన్లలో గులాబీ జెండా ఎగురవేయడం కోసం ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా బీఆర్ఎస్ పార్టీలో చురుకైనటువంటి నాయకులకు అవకాశాలు ఇవ్వడం, ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి యొక్క సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో అందరూ కూడా హాజరయ్యారు. మన మాజీ కార్పొరేటర్లు ఎవరున్నా కూడా వేదిక మీదకి రావాలి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనము 2 ఏళ్ల పాటు పాలనకు వాళ్ళకొక అవకాశాన్ని ఇచ్చినాం.
5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ళ వల్ల పాలనను మనము చూసినాం. మన నాయకులు కార్యకర్తలు కొంతమంది ఈ 2 ఏళ్ల పాటు కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఇబ్బందులు పెట్టినా కూడా గులాబీ జెండానే మోస్తూ ఈ గులాబీ జెండా నీడ కిందనే ఉంటామని కష్టంలో ఇబ్బందులలో ఉన్న పార్టీని పట్టుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకునికి ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది అవకాశవాదులు బీఆర్ఎస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు కానీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిడికడి మంది పార్టీని విడిచిపెట్టి పోవచ్చు కానీ ఒక కార్యకర్త కానీ ఒక నిజమైనటువంటి నాయకుడు కానీ కేసీఆర్ గులాబీ జెండా సైనికులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పార్టీని విడిచిపెట్టి పోలే. ఇది 100కు 100% రామగుండం నియోజకవర్గంలో మనం కల్లారా ఈ యొక్క 2 ఏళ్లలో చూసినాం. దీనికి సంబంధించి మనము ఈ 2 ఏళ్లలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కింద ప్రజలకు అందుబాటులో ఉన్నా లేకున్నా ఈ గులాబీ జెండా నీడ కిందనే ఉంటామని ఉండి పార్టీ బలోపేతం కోసం కూడా కృషి చేసినటువంటి వాళ్ళు అనేక మంది. మన ఈ యొక్క ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద ఉద్యమ కార్యాచరణ కానీ పోరాట కార్యాచరణ కానీ మనము ప్రారంభం చేసినాం. 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత 2 ఏళ్ల ఛార్జ్షీట్ను రిలీజ్ చేసి విడుదల చేసి ఈ యొక్క నియోజకవర్గంలో ఏం చేసిండు ఎమ్మెల్యే, ఎంతమందికి నష్టం చేసిండు, అసలు ఈ యొక్క పాలనలో ఎన్ని హామీలు ఇచ్చిండు, ఎన్ని హామీలు తుంగలో తొక్కిండు, నెరవేర్చలేదని ఇప్పటి వరకు రాలేదు, రాడు కూడా. కాబట్టి మన నాయకులను మనను ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ముఖ్యమంత్రికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దానికంటే ఎక్కువనే చేస్తాడు. 50 గుళ్ళు కూలగొట్టాడు, 2000 ఇల్లు కూలగొడతా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఒక ఉపాధి యొక్క ఉద్యోగ కల్పన జరగలేదు. తీసుకొచ్చినటువంటి మన నిధులే అవి 100 కోట్ల రూపాయలు బిఎఫ్డిసి నిధులు కేటీఆర్ గారు విడుదల చేసిండు. 50 కోట్లు 2 సందర్భాలలో. అదేవిధంగా జిఎంఎఫ్టి 57 కోట్లు వచ్చినాయి. అదేవిధంగా 240 కోట్లు అమృత నిధులు గతంలో ప్రయత్నం చేసి తీసుకొచ్చిండు చంద్రన్న ఎమ్మెల్యే అంట. అవన్నీ కూడా టెండర్ దశలో ఉండే. అవి వచ్చిన డబ్బుల్ని ఇవాళ పెట్టుకొని నేను అభివృద్ధి చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు. అరే ఎవరికో పుట్టిన కొడుకు మన కొడుకు అని ముద్దాడితే కాదు రాబాయి. మనం చేయాల పని. నీవు తీసుకొచ్చిన ఏంటో చెప్పు పేపర్ పరంగా. ఇవాళ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది పార్టీ కట్టి. ఇవాళ మెడికల్ కాలేజ్కి అనుబంధంగా ఇవాళ మన నర్సింగ్ కాలేజ్ వస్తుంది. దాని ప్రయత్నాలు అప్పటికే మొదలై ఉన్నాయి. అదేవిధంగా డెంటల్ కాలేజ్ వస్తుంది. ఇవి కాక నువ్వు తీసుకొచ్చిన డబ్బులు ఏందో చెప్పమంటాను, నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చెప్పమంటాను. ఇవాళ ఇవన్నీ మనం అడుగుతా ఉంటే నీ దోపిడీ ఏదైతే బూడిద దోపిడీని అడుగుతా ఉంటే, నీ మట్టి దోపిడీని అడుగుతా ఉంటే, మొన్నటికి మొన్న మేము కొత్త దోపిడీ చాలా అయింది. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పొచ్చిన ఇక్కడ ఇసుక ట్రాక్టర్లు ఫ్రీ అని చెప్పి కొన్ని రోజులు నడిపోయింది. దానికంటే ముందు పైసలు తీసుకున్నారు 300. మనం అడిగిన తెల్లారి బంద్ చేయించి ఇసుక ఫ్రీ కొన్ని రోజులు నడిచింది. ఈ కొన్ని రోజులు నడిచిన ఇసుక వీళ్ళు సంపాదించుకోవడం ఏంది? బూడిదిలో మనం ఒక్కరిమే సంపాదించుకుంటాను. ఇసుకలో కూడా మనం ఒక్కరిమే సంపాదించుకోవాలి. రేపు 800 మెగావాటో లేకపోతే ఎన్టీపీసీ
3 803 వస్తున్నాయి. అదేవిధంగా హైదరాబాద్కి ఇసుక అమ్ముకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మన ట్రాక్టర్ సోదరులైన ఇసుక అంతా కూడా బంద్ పెట్టాడు. అనంతరం బీఆర్ఎస్ సపోర్ట్ తో గెలిచిన సర్పంచ్లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు నాయకులు గోపు ఐలయ్య యాదవ్, మారుతి, మిర్యాల రాజిరెడ్డి, మురళీధర్ రావు, మెతుకు దేవరాజ్, జక్కుల తిరుపతి, బొట్టు రవీందర్, నూతి తిరుపతి, కల్వచర్ల కృష్ణవేణి, బాదే అంజలి, గాదం విజయ, ముద్దసాని సంధ్యారెడ్డి, గుంపుల లక్ష్మి, కనకలక్ష్మి, గుర్రం పద్మ, రమ్య యాదవ్, జాహిద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, పర్లపల్లి రవి, కోడి రామకృష్ణ, సట్టు శ్రీనివాస్, కిరణ్ జీ, చింటూ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు డిస్ట్రిక్ట్ 320G సమక్షంలో ఇంటర్నేషనల్ సర్వీస్ వీక్ ఆన్ హంగర్ డే 3 స్కూల్ న్యూట్రిషన్ డే సందర్భంగా పండ్లు పంపిణీ చేశారు. ఈ మేరకు కేసీ పుల్లయ్య విద్యాలయ ట్రస్ట్ శాంతినగర్ పాఠశాలలో విద్యార్థులకు లైన్ కొమరవెల్లి రాహుల్ ఏర్పాటు చేసిన పండ్లను ఆర్సీ రాజేందర్, జెడ్సీ నార్ల ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కాజంపురం రాజేందర్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ సర్వీస్ వీక్ ఆన్ హంగర్ డేను పురస్కరించుకొని 3వ రోజు లయన్స్ క్లబ్ వాసవి ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో లయన్స్ క్లబ్ వాసవి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తుందని తెలిపారు. ఇంటర్నేషనల్ పిలుపు మేరకు హంగర్ రిలీఫ్ ప్రోగ్రాంలో గోదావరికని వాసవి క్లబ్ అధ్యక్షులు, గోదావరికని వాసవి క్లబ్ సుధాకర్ అధ్యక్షుల వారికి మా రీజన్ తరఫున, మా క్లబ్ తరఫున శుభాకాంక్షలు. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యి 3వ రోజు, 3 రోజులు కూడా చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తూ గోదావరికనిలోనే మంచి పేరు తెస్తున్న వాసవి క్లబ్ అధ్యక్షుల వారికి, వారి అబ్బాయి గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నార్ల ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో రియల్గా ఈ గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోనే కాకుండా జిల్లాలో ఇంటర్నేషనల్ లెవెల్లో మరి తెలంగాణ ప్రాంతంలోనే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ క్లబ్ జోన్గా మరి గుర్తించి పొంది అవార్డు కూడా బహుశా తీసుకోవడం జరిగింది. కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా లయన్స్ క్లబ్ వాసవి గోదావరికని అధ్యక్షులైనటువంటి సుధాకర్ గారు, మరి వారి కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఎక్కడైతే నిజంగా అవసరం ఉంటుందో మరి అక్కడ మేము ఉన్నామని చెప్పి మరి ఈ ప్రజాపాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా పూరు ఫ్యామిలీ నుంచి, బీద వర్గాల నుంచి కూలినాలి పనిచేసుకునేటువంటి వాళ్లకు ఒక ఉన్నతమైనటువంటి కార్పొరేట్ లెవెల్ విద్యను అందిస్తున్నటువంటి ఫౌండేషన్ వారికి మరియు మేడం గారికి, తర్వాత ఈ వారి యొక్క అధ్యాపక బృందానికి అందరికి కూడా నిజంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇలాంటి సమాజ సేవలో భాగంగా మరి వీరందరికీ మంచి ఉన్నత విద్యను అందిస్తున్నటువంటి కేజీ పుల్లయ్య విద్యా సంస్థలు వారికి కూడా ఇక్కడ వీళ్ళు ఎంచుకోవడం, లయన్స్ క్లబ్ వారు ఎంచుకోవడం అన్నది అభినందనీయం. వాసవి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కొమరవెల్లి సుధాకర్, నటరాజశేఖర్, లయన్ కట్కూరి శ్రావణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కొమరవెల్లి లింగమూర్తి, హనుమాన్ టెంపుల్ కోశాధికారి లక్ష్మయ్య, లయన్ మల్లికార్జున్, పాఠశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్.
ఎంగ్లాస్పూర్ గ్రామంలో ఉన్న కోతులను బయటకు పంపడానికి ఎంగ్లాస్పూర్ గ్రామ సర్పంచ్ చూపాక మమత శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెండో రోజు విచిత్ర వేషధారణతో కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ పంచాయతీ పాలక మండలి, గ్రామ ప్రజలు, యువత అందరూ కలిసి గ్రామంలో నుండి కోతులను బయటకు పంపడానికి ఎలుగుబంటి విచిత్ర వేషధారణతో గ్రామం నుండి కోతులను బయటకి పంపడానికి ప్రయత్నం చేశారు. కోతులు ఊరు నుండి బయటకు పోతున్నాయి, కానీ ఎప్పటికీ కోతులు రాకుండా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారులు దృష్టి పెట్టి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి గ్రామాలలో కోతులను బయటకు పోయే విధంగా చేయాలని పాలక మండలి ప్రజలు కోరుతున్నారు. కోతుల వలన రోజువారీ పనులు చేసుకోలేకపోతున్నారని, పిల్లలపైన వృద్ధులపైన పడి కొరుకుతున్నాయన్నారు. తీవ్రమైన భయాందోళనకు ప్రజలు గురవుతున్నారని, పంట పొలాలు, మొక్కజొన్న, కూరగాయలు, చిక్కుడుకాయలు, పండ్ల చెట్లు ఏమున్నా కోతులు ఎగబడి తింటూ ఒకటి కూడా లేకుండా చేస్తున్నాయన్నారు. అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కొత్తగా వచ్చిన పాలక మండలి ప్రజలు, యువత కలిసి ఓ ప్రయత్నం చేయడం జరిగిందని, ప్రస్తుతం పారిపోతున్నాయి కానీ శాశ్వతమైన పరిష్కార మార్గం ప్రభుత్వం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో ప్రజలను కోతుల బెదర నుండి కాపాడడానికి కొత్తగా ఎన్నికబడ్డ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు గ్రామంలో ఉన్న యువకులు, ప్రజలు అందరూ, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి గత 2 రోజులుగా కోతులను బయటకు పంపడానికి విచిత్ర వేషధారణతో, కట్టెలతో, గులేళ్లతో బయటకు పంపడానికి పెద్ద ఎత్తున ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోతుల నుండి ప్రజలను కాపాడడానికి, పంట పొలాలను కాపాడడానికి, కూరగాయలను కాపాడడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి యువత అందరం కూడా నడుము కట్టి ఒక ప్రయత్నం 2 రోజులుగా చేస్తున్నాం. కొద్దిగా ఫలితాలు కూడా వస్తున్నాయి. దీన్ని కూడా అటవీ శాఖ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, సంబంధిత అధికారులందరూ కూడా స్పందించి ఈ గ్రామాల్లో, మండలంలో, జిల్లా వ్యాప్తంగా కోతులతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఇళ్లలోకి వచ్చి ఎత్తుకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కూరగాయల చెట్టు దక్కట్లేదు, పంట పొలాలు దక్కట్లేదు, వరి నాట్లు పోసుకుంటే కూడా తినిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పిల్లల మీద దాడులు చేస్తున్నాయి, వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. కాబట్టి ఇవి అధికారులు, ప్రభుత్వం స్పందించి ఈ గ్రామాల్లో అన్నిట్లలో కూడా ఈ బయటకు తరిమే విధంగా ప్రయత్నం చేయాలని, స్కూల్ పిల్లలు కూడా బయటకు పోయే పరిస్థితి ఏర్పడతలేదు, స్కూళ్లలో కూడా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కోతులతోటి పెద్ద ఎత్తున ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం అందరూ కూడా స్పందించి వెంటనే గ్రామాల నుండి బయటకు పంపించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇంటికొక్కరు బయటకు వచ్చి ఈ కోతులను బయటకు పంపించే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలని మా గ్రామ ప్రజలకు కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తీగుట్ల నవీన్, కోట మాధవి, లింగయ్య, స్వరూప, శ్రీనివాస్, తీగట్ల దేవేందర్, తీగుట్ల విజయ్, శ్రీనివాస్, బరువుట్టి, చొక్కయ్య, పొట్టసాగర్, యువత, గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్ కంపెనీ స్థాయి హాకీ పోటీలకు సిద్ధమైంది. జనవరి 6-7 తేదీలలో సింగరేణి కంపెనీ స్థాయి హాకీ పోటీలను వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ RG1 ఆధ్వర్యంలో గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్ లో నిర్వహిస్తుండగా మైదానం పోటీలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఏరియా స్పోర్ట్స్ సూపర్వైజర్ హనుమాన్ దాస్ రమేష్, కోఆర్డినేటర్ సామల సత్యనారాయణతో కలిసి మాట్లాడుతూ మంగళ, బుధవారాలలో నిర్వహించబడు పోటీలకు మైదానాన్ని సిద్ధం చేశామని, సింగరేణి వ్యాప్తంగా 6 జట్లు ఈ కంపెనీ పోటీలలో పాల్గొంటున్నాయని, ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సింగరేణి క్రీడాకారులను కోల్ ఇండియా స్థాయి పోటీలకు ఎన్నిక చేస్తామని, ఆ జట్టు సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ వారు నిర్వహించే కోల్ ఇండియా స్థాయి హాకీ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. జనవరి 6 మరియు 7 తారీఖులలో కంపెనీ లెవెల్ హాకీ టోర్నమెంట్ మన జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మనం నిర్వహించుకున్నాము. ఈ కంపెనీ ఇచ్చిన అవకాశాన్ని మనం ఇక్కడ సద్వినియోగం చేసుకుంటున్నాము. ఈ కంపెనీ లెవెల్కు సింగరేణి వ్యాప్తంగా 6 జట్లు ఇక్కడికి విచ్చేస్తున్నాయి. వారందరికీ ఇక్కడ ఏర్పాట్లు చక్కగా నిర్వహిస్తున్నారు మా కోఆర్డినేటర్ గారు సామల సత్యనారాయణ గారు. ఈ హాకీ క్రీడలో మన సింగరేణి ఇప్పటికీ 2 సార్లు బంగారు పథకాలు మరియు వెండి, కాంస్య పథకాలు సాధించింది. ఇక్కడ జరిగే ఈ పోటీల నుండి ఉత్తమ జట్టును ఎంపిక చేసి రేపు సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్లో జరిగే కోల్ ఇండియాకు పంపడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్, లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్,
ఎత్తు, వంకర, సందు పనులు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి, బీడీఎస్ ఎండిఎస్, ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వెల్కమ్ బ్యాక్. సింగరేణి ఆజీవన్ ఏరియాలో పనిచేసిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులపై దాడి చేసిన డ్రగ్స్ గంజాయి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆజీవన్ అధ్యక్షులు ఎంఏ గౌస్ యజమానిని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సింగరేణి ఏరియా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న సెక్యూరిటీ గార్డులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ శనివారం స్థానిక సిఎస్పి1 వద్ద కొంతమంది డ్రగ్స్ గంజాయి మూకలు తాగుతుండగా వారిని వెళ్లగొట్టేందుకు అక్కడికి వెళ్లిన సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడడంతో వారు తీవ్రంగా గాయపడ్డారని ఆయన పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం ఇద్దరు పనిచేసే చోట ఒకరితో పనిచేయించడం వల్ల వారు పనిచేస్తున్న చోట సరైన రక్షణ లేదని, డ్రగ్స్ గంజాయి మూకల వల్ల సెక్యూరిటీ గార్డులు దాడులకు గురవుతున్నారని, రక్షణ టూల్స్ అందించడం లేదని ఆయన ఆరోపించారు. అదేవిధంగా సెక్యూరిటీ గార్డుల సంఖ్యను పెంచాలని, రక్షణ టూల్స్ అందించాలని ఆయన యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా గనులు డిపార్ట్మెంట్ల సమీప ప్రాంతంలో సంచరిస్తూ సెక్యూరిటీ గార్డులపై దాడులకు పాల్పడుతున్న డ్రగ్స్ గంజాయి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణిలో సెక్యూరిటీ గార్డు చేసే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకి సేఫ్టీ లేకుండా అన్సేఫ్టీ ప్రాంతాలలో డ్యూటీలు వేయడం వల్ల ఇద్దరు ఉండే ప్లేస్లో పట్ల ఒక్కరిని వేయడం వల్ల అనార్థాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే సిఎస్పి1లో నిన్న జరిగినటువంటి ఘటన ప్రకారంగా చూసినట్టయితే ఖచ్చితంగా అక్కడ డ్రగ్ మాఫియా అంటే గంజాయి తాగే పిల్లలు, అకాయి గ్యాంగులు తిరుగుతూ ఉన్నాయి. ఈ అకాయి గ్యాంగులకు సంబంధించిన అంశంలో పట్ల మరి ఎవరో దొంగల ఏంటిదని చెప్పేసి ఆ వ్యాగన్ల పొంటి కూర్చుంటే చూడడం కోసం వెళ్తే ఘటన జరిగింది. దాంట్లో నలుగురికి దెబ్బలు విపరీతంగా తగిలినాయి. అయినా వాళ్ళు తప్పించుకొని రాగలిగినారు. అన్సేఫ్టీ ప్లేస్లో పట్ల గార్డులను ఏర్పాటు చేస్తే గార్డులకు సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఏర్పాటు చేయాలి, ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సింగరేణి ఎస్ఎన్బిసి అధికారులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా జిఎం గారి నోటీసులు కూడా పెడతా ఉన్నాం. అయ్యా, ఎక్కడెక్కడైతే అన్సేఫ్టీ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ గార్డుల సంఖ్య పెంచండి. గార్డులకు సేఫ్టీ ప్రికాషన్స్ అంటే కర్ర కానీ, విజిల్ కానీ, ఇంకా తదితర వస్తువులను వాళ్ళకి ఏర్పాటు చేసే బాధ్యత మన అధికారుల పైన ఉన్నదని చెప్పేసి ఏఐటీసీ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, ఇటువంటి పరిస్థితులు ఇక మీదట రాకుండా ఉండడం కోసం మనం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మన గార్డులను మనమే రక్షణ లేని ప్లేసులల్లో నియమించినట్టయితుంది. ఆ శక్తిని మించినటువంటి దాడులు కనుక జరిగితే ప్రాణాలు పోయే ప్రమాదాలు కూడా ఏర్పడతాయని చెప్పేసి గమనించాలి. ముసాయిదా ఓటర్ జాబితాకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా సమర్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ కోరారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తేదీ 1-10-2025 నాటికి ఓటర్గా నమోదు అయిన వారిని ఎపిక్ ఐడిలో పేర్కొన్న చిరునామా ఆధారంగా ఆయా డివిజన్ ఓటర్ జాబితాలో చేర్చడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో ముసాయిదా ఓటర్ జాబితా ప్రదర్శించడం జరుగుతున్నదని అన్నారు. ముసాయిదా ఓటర్ జాబితాకు సంబంధించి ఈ నెల 9 వరకు స్వీకరించిన అభ్యంతరాలను పరిష్కరించి 10వ తేదీన తుది జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. ఒక్కో పోలింగ్ బూత్ కు 800 ఓట్లు ప్రతిపాదికగా ఇంటి నుండి 2 కిలోమీటర్ల దూరంలోపు ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మరణించిన ఓటర్లు 2 చోట్ల నమోదు కాబడి ఓటర్లు శాశ్వతంగా వలసపోయిన ఓటర్ల వివరాలు లిఖితపూర్వకంగా అందజేస్తే సవరణ నిమిత్తం ఎంఆర్ఓ కార్యాలయం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, ఆర్ఓ ఆంజనేయులు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.